ఇంకా ఈ రెండు ఎలక్షన్ల తర్వాత ఏది ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఇక మూడు పార్టీలు కూడా లోకల్ బాడీలకు సంబంధించినటువంటిదే రుణమాఫీ చేసేంత వరకు కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగవని దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. రుణమాఫీ చేయకపోతే గ్రామాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రుణమాఫీ చేసి రైతు బంధు లేదంటే రైతు భరోసా పేరు మీద మిగిలినటువంటి రైతులకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ గ్రామాల్లో స్థానిక సంస్థలు గ్రామాల్లో జరుగుతాయి కాబట్టి ఆ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే మహిళలకు 4,000 ఇస్తామని పింఛన్లు పెంచుతామనేటువంటిది మహిళలకు 2,500 పింఛన్లు పెంచినామనేటువంటి పింఛన్లు విద్యార్థులకు ఇస్తామనేటువంటి 5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి కిట్లు కానీ లేకపోతే రైతులకు ఇవ్వాల్సినటువంటి మిగిలినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు అయితే ఉన్నాయో బీసీ రిజర్వేషన్ల విషయంలో వ్యతిరేకత టీఆర్ఎస్ను విమర్శించారు గతంలో కాబట్టి ఇప్పుడు ఆ వ్యతిరేకత రాకుండా కోసం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ఓడిపోయింది, పార్లమెంట్లో 0 అయిపోయింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళకు విషమ పరీక్ష. బీఆర్ఎస్కు బీజేపీకి రెండింటికి విషమ పరీక్ష. బీజేపీ 8 ఎంపీలు గెలిచినా కూడా ఆ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు నడవాలంటే ఆ పార్టీ క్యాడర్ గెలవాలంటే మున్సిపాలిటీలు గెలవాలి, కార్పొరేషన్ గెలవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే లేవో ఆ గ్రామాల్లో కూడా ఇప్పుడు గెలవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి అఘాయిత్యము భారతీయ జనతా పార్టీకి వచ్చింది. బీఆర్ఎస్కి అయితే ఆ పార్టీ ఉనికి కావాలన్నా ఆ పార్టీ బ్రతికి బట్టగట్టాలన్నా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఖచ్చితంగా అది విషమ పరీక్ష అనేటువంటి చెప్పుకోవచ్చు. ఇక లోకల్ బాడీలలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే ఇక 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది, 4 నెలలనే వ్యతిరేకత వచ్చింది, 100 రోజులనే ఆ పార్టీ ఆ ప్రభుత్వానికి పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చిందని చెప్పకుండా ఉండాలంటే ఆ పార్టీకి కూడా ఇది పరీక్షే. కానీ వాళ్ళకి ఇంకో 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుంది కాబట్టి గెలిచిన సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను వాళ్ళు కొనుక్కోవడమో చేర్చుకోవడమో ఏదో జరిగిపోతుంది. అధికారంలో ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు ఉంటుంది. మళ్ళీ ఎన్నికల వరకు అది వెగటు పుడితే అది వికటిస్తే చెప్పలేము. కానీ ఉన్న దాంట్లో ఇటు బీజేపీకి అటు బీఆర్ఎస్కు రెండు పార్టీలకు కూడా బీఆర్ఎస్కు ఎక్కువ పరీక్ష. బీజేపీ మేము అడుగు పెడతాము, తెలంగాణలో గెలుస్తాము, ఏదో చేస్తామని చెప్పుకున్నటువంటి నాయకులంతా కూడా వాళ్ళకు కూడా గెలిచిన 8 మంది ఎంపీలకు పరీక్షే. వాళ్ళ కింద ఇప్పుడు రేపు మున్సిపాలిటీలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవాలి. ఎమ్మెల్యేలు 8 మందికి అది పరీక్షే. కనీసం ఆ స్థానాల్లో అయినా సరే 8x7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఒక్కొక్క చోట. జిహెచ్ఎంసీ కూడా మున్సిపాలిటీల్లో కూడా ఆ అసెంబ్లీలలో అక్కడ ఉండేటువంటి కార్యకర్తలకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడు 3 పార్టీలకు కూడా పెద్ద విషమ పరీక్ష అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు. అందులో బీఆర్ఎస్కు కొంత ఎక్కువ పరీక్ష, బీజేపీకి ఇంకొంచెం ఎక్కువ పరీక్ష, ఆ తర్వాత కాంగ్రెస్కి. సో 3 కూడా లోకల్ బాడీ ఎన్నికలకు ఇప్పుడే సిద్ధమవుతున్నాయి.